ఓటు చీలనిచ్చేది లేదు. కూటమిలా కుంపట్లు రానియొద్దు. ఎవ్వరు ఏం చేసినా కూటమి 10 కాలాల పాటు అధికారంలో ఉండేటందుకు అవసరమైతే జన సైనికులు వెనుకకు తగ్గుతారని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎన్నో మాటలు చెప్పిండు. అన్నట్టుగానే పోయినపారి ఎన్నికల్లా కూటమి కోసం పువ్వు పార్టీకి సీట్లు సర్దుబాటు చేయడానికి జనసేన పార్టీ తక్కువ సీట్లలోనే పోటీ చేసింది. కానీ ఇక రాబోయే ఎన్నికల్లో మాత్రం అట్లుండదని అంటున్నాడు మంత్రి నాదెండ్ల సారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. మంత్రి నాదెండ్ల మనోహర్ సారు చెప్పిన ఈ మాటలతోటి జన సైనికుల లోపట మస్తు హుషారు వచ్చినట్టే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లా మాకు బలం ఉన్న కాడ ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది కూడా పాత లెక్కల ప్రకారం కాదు. అప్పుడంటే జగన్ ను అధికారంలో నుంచెల్లి దించేటందుకు జనసేన పార్టీ వెనుకకు తగ్గి తక్కువ సీట్లల్లో పోటీ చేసింది. ఓటు చీలనీయమని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు కట్టుబడి ఆ నిర్ణయం తీసుకున్నాం గాని ఇప్పుడు మాత్రం సవాలే లేదు. ఆ ఎన్నికల ఫార్ములా ఇప్పుడు నడవది. బరాబర్ మాకు బలమున్న అన్ని జాగలల్లో పోటీ చేస్తాం, పార్టీని ఇంకింత బలోపేతం చేస్తామన్నట్టుగానే మాట్లాడుకొచ్చిండు. పార్టీ కోసానికి కష్టపడ్డోళ్ళందరికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లా అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చిండు మనోహర్ సారు. ఇగిట్లా అనుకుంటేనే గిట్లా కూడా మాట్లాడిండు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆఖర్కు కూటమిని కలుపుకొని పోతామని చెప్పి ఎవ్వల్ని నొప్పియకుండా కొంచెం కవర్ చేసేటట్టే మాట్లాడిండు గాని మొత్తానికైతే నాదెండ్ల మనోహర్ సారు మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లా ఇదివరకంటే ఎక్కువ జాగలల్లనే జన సైనికులు పోటీ చేసేటట్టే కానొస్తున్నారు. మరిగా అదే జరిగితే కూటమికి బీటలు వారకుంటా ఇంతే కలిసి కట్టి ఉంటారా, లేకుంటే సీట్లు దక్కని కార్యకర్తల అలకలు ఫిర్యాదులతోటి 3 పార్టీల లోపట మొత్తం అలజడి సురువైతదా అనేది చూడాలిగా.